హాయ్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి లైక్ చేయండి. అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, అది ఆల్లో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హాయ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన 9144 పోస్టులకు గాను గతంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో పోస్ట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది రీఓపెన్ చేయడం జరిగిందండి. ఈ రీఓపెన్ చేసిన నోటిఫికేషన్కి కొత్త వారు అప్లై చేసుకోవచ్చా లేదా, ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు మార్పులు చేర్పులు చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అలాగే ఆర్ఆర్బీ నుండి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటీసుల గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది కొంచెం లెందీగా ఉంటుందండి, చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి, ఎవరో స్కిప్ చేయవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి 9/3/2024 అంటే మార్చి నెల 9న ఇది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. అలాగే 8/4/2024 అంటే ఏప్రిల్లో ఎండింగ్ అనేది అయ్యిందండి. తర్వాత పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది రీఓపెన్ చేయడం జరిగిందండి. రీఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారండి. కొత్త వాళ్ళు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఏమేమి పారామీటర్స్ ఉండాలనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మనకి ఓన్లీ ఇంక్రీజ్ చేసింది టెక్నికల్ గ్రేడ్ 3కి మాత్రమే ఇంక్రీజ్ చేశారండి పోస్టులు. అది కూడా మనకి 8052కి 5144 పోస్టులు అనేది యాడ్ చేయడం జరిగిందండి. కేవలం టెక్నికల్ గ్రేడ్ 3కి మాత్రమే 10th క్లాస్తో పాటు ఐటీఐ లేదా 10thతో పాటు అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్ కానీ 2-3 పోస్టులకి అయితే ఎంపీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి ఇంటర్. అవి కూడా మీకు ఏంటి అనేది కూడా నేను వీడియో ముందుకెళ్ళే కొద్ది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం టెక్నీషియన్ గ్రేడ్ 3కి చూసుకున్నట్లయితే లెవెల్ 2 ప్రకారం అనేది శాలరీ ఉంటుందండి. 19,900 బేసిక్ అనే ఉంటుంది. ఎలవెన్సెస్లు అన్నీ కలుపుకొని ఎక్కువగానే జీతం అనేది ఉంటుందండి. మెడికల్ స్టాండర్డ్స్ కూడా మనకి ఏ ట్రేడ్ని బట్టి ఆ ట్రేడ్కి అనేది మెడికల్ స్టాండర్డ్స్ సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి 18 నుండి 33 సంవత్సరాలు అనేది ఏజ్ ఉండాలండి. గతంలో అయితే 18 to 30 ఉండేది. కోవిడ్ పాండమిక్ వల్ల 3 years యాడ్ చేయడం జరిగిందండి. టోటల్గా మనకి 8,052 ప్లస్ 5,144 పోస్టులుగా మనం ఉన్నాయండి. అవి ఏంటనేది కూడా నేను వీడియో ముందుకెళ్ళే కొద్ది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెడికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్లయితే మనకి A3 ప్రకారం అలాగే B1 ప్రకారం B2 ప్రకారం ఉంటుందండి. A3 అనేది మెడికల్ స్టాండర్డ్ స్ట్రిక్ట్గా జరుగుతుందండి. B1 B2 అనేది లేజర్ ట్రీట్మెంట్ ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు, కానీ A3కి లేజర్ ట్రీట్మెంట్ ఉంటే యాక్సెప్ట్ చేయరండి. ఇక్కడ ఇచ్చిన చార్ట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి విజన్స్ అన్ని చెక్ చేసుకోండి. తర్వాత మీరు ఎగ్జామ్ ఎంత బాగా క్వాలిఫై అయినా కానీ మెడికల్ స్టాండర్డ్స్ లేకపోతే ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. అందుకోసం ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోవడం మంచిదండి. ఆల్ ఇండియా సిటిజన్ అందరూ అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్ట్కి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 18 నుండి 35 సంవత్సరాలు అనేది ఉండాలండి. అలాగే కోవిడ్ పాండమిక్ వల్ల 18 to 33 years అనేది పెంచడం జరిగిందండి. దీనికి కూడా బార్డర్లో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. SC ST క్యాండిడేట్స్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. అంటే 33కి అనేది 5 కలుపుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. 33కి +3 చేయొచ్చండి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా 3 years ఇచ్చారండి. మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో అండర్గ్రాడ్యుయేట్ ఈడబ్ల్యూఎస్కి వేరుగా, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో ఓబీసీకి వేరుగా, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో SC ST వాళ్ళకి వేరుగా ఇవ్వడం జరిగిందండి. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు కూడా మళ్ళీ ఆల్ రిజర్వేషన్ సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ఈ చార్ట్ అనేది మీరు కూడా క్లియర్గా చూడండి. ఈ పాత నోటిఫికేషన్ అలాగే కొత్తగా రిలీజ్ అయిన రైల్వే నుండి రిలీజ్ అయిన కొత్త నోటీసులు అనేది కూడా నేను వీడియో కింద పిన్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే యూఆర్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ 500 పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందండి. అది కూడా వాళ్ళు CBT ఎగ్జామ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్యాంక్ ఛార్జెస్ అని కట్ చేసుకొని సుమారుగా 400 వరకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుందండి. మీరు బ్యాంక్ డీటెయిల్స్ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. కొన్ని బ్యాంకులు మెర్జ్ అయిపోయినాయి కాబట్టి IFS కోడ్లు కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వండి. అలాగే మీరు 2-3 అప్లికేషన్లకి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇస్తారండి. అలాగే బ్యాంక్ అకౌంట్ ఇవ్వద్దండి. ఎవరి అప్లికేషన్కి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అలాగే మనకి SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, EBC క్యాండిడేట్స్కి 250 అనేది ఎగ్జామినేషన్ ఫీజు కడితే సరిపోతుందండి. CBT ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత 250కి బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని 250 అనేది మనకు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందరూ గమనించగలరు. EBC అనేది పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఇది మట్టి గమనించండి.
50,000 లోపు మీరు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈబీసీ పెట్టండి. మీరు ఎగ్జామ్ పాస్ అయ్యి అన్నీ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈబీసీ సర్టిఫికేట్ లేకపోతే ఇబ్బంది పడతారు. కావున మీరు ఈబీసీ 50,000 లోపు యాన్యువల్ ఇన్కమ్ ఉన్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మాత్రమే ఈబీసీ అనేది పిక్ చేయండి. నేను ఇందాక మీకు చెప్పాను కదండి, రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు మీరు ఇచ్చేటప్పుడు బ్యాంక్ నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్ అన్నీ కరెక్ట్గా ఇవ్వాలండి. కొన్ని బ్యాంకులు అనేది మెర్జ్ చేయడం జరిగిందండి, ఆ ఐఎఫ్ఎస్ కోడ్లు మారినాయండి. అవి కూడా మీరు క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఒక అప్లికేషన్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, 2-3 అప్లికేషన్కి ఒకే బ్యాంక్ అకౌంట్ ఇవ్వద్దు. మన టెక్నికల్ గ్రేడ్ 3కి సంబంధించి 90 నిమిషాలు అనేది ఎగ్జామ్ ఉంటుందండి. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. 1/3 అంటే 3 తప్పు ఆన్సర్లకు ఒక సరైన సమాధానం పోతుందండి. దయచేసి ఎవ్వరూ రాంగ్ ఆన్సర్ని టచ్ చేయొద్దు, నెగిటివ్ మార్క్స్ని టచ్ చేయొద్దు. దయచేసి జెన్యున్ ఆన్సర్ పెట్టడానికే ట్రై చేయండి, మీకు నార్మలైజేషన్లో మార్కులు అనేవి కలుగుతాయి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ మార్క్స్ కూడా ఇచ్చారండి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మినిమం 40% అనేది రావాలి. ఓబీసీ క్యాండిడేట్స్ 30%, ఎస్సీ క్యాండిడేట్స్ 30%, ఎస్టీ క్యాండిడేట్ 25% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారండి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. ఇది మార్క్స్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉంటేనే చాలా మంచిదండి. తక్కువ సేమ్ 40 అని మనం 40 దాకా వెళ్ళకూడదండి. మీరు చాలా ఎక్కువగా ట్రై చేస్తేనే అది మనకి చాలా ఉపయోగపడుతుందండి. జాబ్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సిలబస్ విషయాన్ని చూసుకున్నట్లయితే మనకి మ్యాథమెటిక్స్ని నెంబర్ సిస్టము, బోడమస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ని, అనాలజిస్, ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలోజియం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇక్కడ కన్క్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్ అన్ని క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మార్క్ చూడండి. అలాగే జనరల్ సైన్స్ నుండి ద సిలబస్ షాల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్. 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుందండి సైన్స్. జనరల్ అవేర్నెస్ కూడా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చరు, దాని ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ అన్నీ మీరు చదువుకోవాలండి. ఇది అండి సిలబస్. అలాగే మనకి ఎగ్జామ్ చూసుకున్నట్టు మ్యాథమెటిక్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయండి, 25 మార్క్స్ ఉంటుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు, 25 మార్క్స్. అలాగే జనరల్ సైన్స్ నుండి 40 క్వశ్చన్లు వస్తాయండి, 40 మార్కులు. జనరల్ అవేర్నెస్ నుండి 10 అండి, 10 మార్కులు. టోటల్గా మనకి 100 క్వశ్చన్లకు 100 మార్కులు అనేది ఉంటుందండి. ఎగ్జామ్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి, అందరూ గమనించగలరు. ఆర్ఆర్బీ అఫీషియల్ సైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అహ్మదాబాదు, చండీగఢ్, ముంబై, అజ్మీర్, చెన్నై, ప్రయాగ్రాజ్, గోరఖ్పూర్, పాట్నా, బెంగళూరు, గువహతి, రాంచీ, భోపాల్, జమ్మూ అండ్ శ్రీనగర్, సికింద్రాబాద్ ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామ్ సెంటర్ కూడా ఎవరో కంగారు పడొద్దండి. మీరు ఏ జోన్కి అప్లై చేసుకున్నా కానీ మీ పిన్ కోడ్ని బట్టి మీ దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటరే ఇస్తాడు. ఫస్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత ఫీమేల్ క్యాండిడేట్స్కి, తర్వాత మేల్ క్యాండిడేట్స్కి. ఎగ్జామ్ సెంటర్స్ మీ పిన్ కోడ్ని బట్టి మీ దగ్గరలో ఉన్న సెంటర్ని అలాట్ చేయడం జరుగుతుంది. మనకి 2 నెంబర్ నుండి 18 వరకు కేటగిరీస్ టెక్నికల్ 3 అండి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది నేను క్లియర్గా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి. ఇక్కడ క్లియర్గా ప్రతిదీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కన్నా ఓవరాల్గా ఏముంటే సరిపోతుందని చెప్తానండి. 10th క్లాస్తో ఐఐటి అనేది కంపల్సరీగా ఉండాలండి, లేదా 10th క్లాస్తో పాటు అప్రెంటిస్ చేసి ఆ సర్టిఫికేట్ ఉండాలండి. అలాగే ఇంటర్ మీద 2 పోస్టులు ఉన్నాయండి, అవి కూడా నేను మీకు కిందకి వెళ్ళాక చెప్తాను ఏముండాలి ఇంటర్ అనేది. మిగతా అన్నిటికీ 10వ క్లాస్తో పాటు ఐటీఐ ఖచ్చితంగా చదివి ఉండాలి, లేదా 10వ క్లాస్తో అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్ అయినా ఉండాలి. అవి ఉంటే మట్టుకి మీరు ఏ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ చేశారో లేదా మీరు ఏ ట్రేడ్లో ఐఐటి చేశారు అనేది ఇక్కడ చూసుకొని ఆ పోస్ట్కి అనేది మీ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 15వ నెంబర్ ఉంది కదండి, టెక్నికల్ గ్రేడ్ 3 ఎస్ఎన్టీ అని. దీనికి మాత్రం 10+2లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్నా సరిపోతుందండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. టెక్నికల్ గ్రేడ్ 3లో ఎస్ఎన్టీ అనే నోటిఫికేషన్కి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుంది, గమనించగలరు. అలాగే 19వ కేటగిరీ ఉంది కదండి, ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. 19వ కేటగిరీ దానికి కూడా మనకి 10+2 అయితే సరిపోతుందండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. 10+2లో విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుందండి. టెక్నికల్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్కి కూడా మనకి 10+2 ఉంటే సరిపోతుందండి. మిగతా అన్ని పోస్టులకి చెప్పాను కదండి, 10th+ ఐఐటి చదివి ఉండాలి, లేదా 10th+ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా ఉండాలండి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారండి. 19వ నెంబరు కేటగిరీకి 15వ నెంబర్ కేటగిరీకి ఇంటర్ ఉన్నా సరిపోతుంది. అది కూడా ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్ ఉంటే కనుక 15వ నెంబర్ కేటగిరీ, 19వ నెంబర్ కేటగిరీగా అప్లై చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ ఖచ్చితంగా 10+
ఐఐటి ఉండాలండి, లేదా 10+ అప్రెంటిస్షిప్ చేసిన సర్టిఫికేట్ అయినా ఉండాలి, గమనించగలరు. అసలు రీఓపెన్ చేసిన డేట్ల గురించి ఈ నోటీస్లో చూద్దామండి. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మనకి రీఓపెన్ చేసిన సంబంధించిన నోటీస్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి టోటల్గా 15 డేస్లో అనేది రీఓపెన్ డేట్స్ ఉంటాయండి. అది కూడా ఆన్లైన్ అనేది ఓపెన్ అయిందండి. 2/10/2024 ఆన్లైన్ అనేది ఓపెన్ అయింది. అలాగే 16/10/2024తో క్లోజ్ అవుతుందండి. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి మనకి హెడ్డింగ్స్తో పాటు. ఎగ్జిటింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ టు టెక్నికల్ గ్రేడ్ 3 ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన పని లేదండి. ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఇంకేం పేమెంట్ చేయాల్సిన అక్కర్లేదు. నేను ఒక పాయింట్ మీకు క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. ఆల్రెడీ పే చేసిన వాళ్ళు ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ 2/10/2024 మొదలయ్యి 16/10/2024తో క్లోజ్ అవుతుందండి. దే మస్ట్ యూజ్ ఎగ్జిటింగ్ యూజర్ అని చెప్పారు. కానీ దీనికి అర్థం ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ అని ఉంటుందండి. వాటికి లాగిన్ అయ్యి మీరు మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కనుక క్యాండిడేట్స్ క్యాన్ అప్లై మాడిఫై విల్ హ్యావ్ యాక్సెస్ ఫర్ న్యూ కేటగిరీస్. మీరు 2 నుండి 18 వరకు కానీ అలాగే 19 నుండి 40 వరకు ఉన్న కేటగిరీస్ అన్నీ మాడిఫై చేసుకోవచ్చండి. మీరు ఓన్లీ ఏమేమి మాడిఫై చేసుకోవాలని కూడా ఇక్కడ ఇచ్చింది. కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, రీఅప్లోడింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు, చేంజ్ ఆర్ఆర్బి పోస్ట్ ప్రిఫరెన్స్, ఓన్లీ ఇవి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చండి. మీరు ఇంకేది చేంజ్ చేసుకోవాలన్నా 250 రూపీస్ అనేది పేమెంట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మీరు జోన్లు, మీ ట్రేడ్లు మార్చుకోవడానికి మాత్రం అవకాశం ఉంటుందండి. మల్టిపుల్గా మీరు రిజిస్ట్రేషన్లు అనేది చేసి మల్టిపుల్ అప్లికేషన్లు చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పారండి. అలాగే న్యూ క్యాండిడేట్స్ అనేది మీరు ఫాలోవర్స్ ఇక్కడ ఏంటి అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు 2 నుండి 40 కేటగిరీలో అప్లై చేసుకోవచ్చండి, ఏదైనా పర్లా. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్ పూర్తి చేసి పేమెంట్ చేయని వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఇప్పుడు పేమెంట్ చేసుకోవచ్చండి. అంటే కొంతమంది అప్లై చేస్తారు కానీ పేమెంట్కి డేట్ అయిపోవడం కానీ మర్చిపోవడం కానీ అలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. కొంతమంది టెక్నికల్ గ్రేడ్ 1కి అప్లై చేసుకొని 3కి అప్లై చేయని వాళ్ళు ఉంటారండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఈ సంవత్సరంలో వదిలిన లోకో పైలట్కి, మీరు గతంలో వదిలిన లోకో పైలట్కి కానీ వేరే నోటిఫికేషన్ రైల్వేకి సంబంధించి మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అయ్యి దీనికి అనేది అప్లై చేసుకోవచ్చండి. టెక్నికల్ గ్రేడ్ 2 అనేది మీరు వేరే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఏం చేయాల్సిన అవసరం లేదు. న్యూ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. టెక్నికల్ గ్రేడ్ 3కి అయితే ఆల్రెడీ మనకి సెకండ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నేను చెప్పాను కదా కొత్త వాళ్ళకి ఏమేమి కండిషన్లు ఉండాలి, ఏమేమి ఉండాలండి. ఆ కండిషన్ బట్టి ఆ నోటిఫికేషన్ ఉన్న కండిషన్లే దీనికి కూడా అప్లై అవుతాయని ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. మాడిఫికేషన్ విండో పీరియడ్ అండి. ఇది 17/10/2024 నుండి 21/10/2024 వరకు మనం అనేది 5 రోజుల మట్టికి మాడిఫై చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఏమైనా పొరపాట్లు చేసినా, గతంలో అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా పొరపాట్లు చేసినా 250 కట్టి అనేది మాడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ ఇందాక చెప్పాను కదండి, పేమెంట్ చేసిన వాళ్ళు మాడిఫికేషన్ చేసుకోవచ్చండి. కేవలం ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఫోటో, సిగ్నేచరు, జోన్లు మాత్రమేనండి. పేరు తప్పులు కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, అడ్రస్లు కానీ, మళ్ళీ ఇంకా వేరే ఏది అప్లోడ్ చేయాల్సిన వచ్చినా, కరెక్షన్ చేయాల్సి వచ్చినా మినిమం 250 రూపీస్ పే చేసిన తర్వాతే మన ఓటీఆర్ అనేది ఎడిట్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారండి, దానికి సపరేట్గా మెయిల్ ఇవ్వడం కూడా జరిగిందండి, గమనించగలరు. అప్లికేషన్ పూర్తి చేసేటప్పుడు ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే చేయాలండి. ఇది ఆల్రెడీ రీఓపెన్ అయిన నోటిఫికేషను. మీరు 2వ కేటగిరీ నుండి 40 కేటగిరీ వరకు అప్లై చేసుకోవచ్చు. రైల్వే నుండి మరొక నోటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకి ఇది పబ్లిష్ అయిందండి. గత 2వ నోటిఫికేషన్ అండి ఈ సంవత్సరంలో. ఇది మనకి 9144 పోస్టులు అనేది మనకి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అది కూడా 17 కేటగిరీలో టెక్నికల్ గ్రేడ్ 3 అనేది ఉందండి. ఫస్ట్ కేటగిరీ అనేది మన టెక్నికల్ గ్రేడ్ 1 అండి, అది గ్రాడ్యుయేషన్ లెవెల్. అది కాకుండా 10th ప్లస్ ఐటీఐ లేదా అప్రెంటిసు లేదా ఇంటర్ మీద కేవలం 2 నుండి 18 వరకు స్టార్టింగ్ ఉండేదండి. తర్వాత 22 కేటగిరీలు యాడ్ చేయడం వల్ల సుమారుగా 14,298కి పెరగడం జరిగిందండి. దానికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం కూడా జరిగిందండి, అందరూ గమనించగలరు. అలాగే మనకి నోటిఫికేషన్ సంబంధించిన పారామీటర్స్ అన్నీ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మెడికల్ స్టాండర్డ్స్, అలాగే 19 నుండి 40 కేటగిరీలు అన్నిటికి సంబంధించిన అన్నీ మనకి ఎన్ఎక్స్ఎస్ A2లో మీకు ఇంక్లూడ్ చేసామని చెప్పానండి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10th ప్లస్ ఐటీఐ ఉండాలి.
అలాగే లేదా 10th ప్లస్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉండాలి, లేదా 2 పోస్టులు 15 నెంబర్ కేటగిరీ 19 నెంబర్ కేటగిరీకి 10+2 ఇంటర్లో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఉంటే సరిపోతుందండి. ఇది ఓవరాల్గా అన్నిటికీ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. కానీ మీ ఐటీఐలో ఏ ట్రేడ్ చేశారు లేదా మీ అప్రెంటిస్షిప్లో ఏ ట్రేడ్ చేశారో దాన్ని బట్టి మీ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చినట్టే టోటల్గా ఓవరాల్గా 744 1 నుండి 18 కేటగిరీ వరకు ఉన్నాయండి. అలాగే మనకి 40 కేటగిరీలు చూసుకుంటే 959 ఉన్నాయండి. మీరు జోన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు జాబ్ అనేది కూడా అక్కడే వస్తుంది కాబట్టి మీరు ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత జోన్ సెలెక్ట్ చేసుకోండి. ఇదండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి మనకి పోస్టులు ఇంక్రీజ్ అయింది కేవలం టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. మనం అప్లై చేసుకోవాల్సింది కూడా టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. 40 కేటగిరీలో మనం అప్లై చేసుకోవచ్చు. అప్లయింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ అనేది అక్టోబర్, అంటే ఈ నెల 16తో ఎండ్ అనేది అవుతుందండి. దయచేసి ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే ఎమ్మటే అప్లై చేయండి. ఇదండి ఆర్ఆర్బీ టెక్నీషియన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. 10th ప్లస్ ఐటీ చదువుకున్న వాళ్ళు కానీ 10th ప్లస్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు కానీ అలాగే 10thలో ఇంటర్ చేసిన వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది మిస్ అవ్వద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. అందరికీ ఆల్ ది బెస్ట్.